హాయ్ ఫ్రెండ్స్, ఒక హీరో సినిమాల్లో విలన్ బారి నుంచి ఒక హీరోయిన్ని కానీ ఒక చిన్నపిల్లల్ని కానీ కాపాడితే మనం ఆ హీరోకి వీరాభిమానులు అయిపోతాం. అలాగే ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తాం. అంతవరకు ఓకే. కానీ అదే హీరో నిజ జీవితంలో ఏదైనా తప్పు చేస్తే లేదంటే ఒక చావుకి కారణం అయితే మనం సినిమాలో విలన్ని చూసినట్టు చూడం. అయినా సరే ఆ హీరోని మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకని? మనకి సరైన ఆలోచన లేకపోవడం, మనం సక్రమంగా ఆలోచించలేకపోవడం. మన చదువు ఈ సక్రమంగా ఆలోచించే ఒక జ్ఞానాన్ని మనకు అందించట్లేదు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే మతమైనా మనకు ఆలోచన ఇస్తుందా అంటే అది కూడా ఇవ్వట్లేదు. మతాలు ఎలాగే ఇవ్వవు. ఎందుకంటే మతానికి మనుషులు ఆలోచించకూడదు, దాన్ని చెప్పింది మనం వినాలి. కాబట్టి ఆ మతం ఆ బాధ్యత తీసుకోదు. మనం మాత్రం సక్రమంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిత్య జీవితంలో అది చాలా చాలా ముఖ్యమైనది. అది ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అల్లు అర్జున్ విషయం నడుస్తుంది ఇష్యూ. అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. దాంట్లో రేవతి అనే ఒక అమ్మాయి, ఆమెకు చిన్న బాబు, ఇద్దరు తొక్కిసలాటలో ప్రమాదానికి గురయ్యారు. ఆ రేవతి అనే అమ్మాయి అక్కడే చనిపోయింది. ఆ చిన్నారి బాబు మాత్రం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ప్రమాదం ఏం లేదు బాబుకి అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ చిన్న బాబుని తీసుకొని ప్రివ్యూ షోకి ఎందుకు వెళ్ళాలి అనేదే పెద్ద ప్రశ్నగా చూపిస్తున్నారు. అయితే నిజంగా మాట్లాడుకుంటే వాస్తవం అదేనా? సినిమాకి రండి, మా సినిమా ఎంత, మా హీరో తోపు, మా డైరెక్టర్ తోపు అని పబ్లిసిటీ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రకరకాల ఈవెంట్స్ చేసి మీరు జనాన్ని రాబట్టుకోవడానికి ఎన్నెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సినిమాకి హైప్ వచ్చింది. ఆ హైప్లో భాగంగా సినిమా చూడడానికి చాలా జనం వస్తారు. సినిమా చూడడానికి రావడం తప్పు అని అనడం చాలా తప్పు కదా. చిన్నపిల్లలను తీసుకొని, ఒక మహిళ అయి ఉండి చిన్నపిల్లలను తీసుకొని ఎందుకు రావాలి అనేది అందరి ప్రశ్న. నిజానికి అందరి ప్రశ్న కాదు, అది మీడియా సృష్టించిన ప్రశ్న. హైదరాబాద్ సిటీలో చాలా థియేటర్స్ ఉన్నాయి, చాలా రిలీజ్ పిక్చర్స్ వస్తుంటాయి, చాలా జనం వెళ్తారు. అలాగని అందరూ చనిపోతున్నారా? అన్ని దగ్గరలో తొక్కిసలాట జరుగుతుందా? రీ రిలీజ్ షోకి అల్లు అర్జున్ రావడం వల్ల ఒక తొక్కిసలాట జరిగింది. అసలు మెయిన్ ఇష్యూ అదే కదా. దాని పక్కన పెట్టి వేరే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అక్కడ ముఖ్యంగా ఇక్కడ 4 అంశాలు ఉంటాయి. 1, అల్లు అర్జున్ రావడం. 2, థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడం. ఎందుకంటే సినిమా రిలీజ్ కాబట్టి ఎంత జనం వస్తారో అనే ఒక అంచనా వేసుకొని హాల్ కెపాసిటీని బట్టి యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయాలి. 2, 3, పోలీసుల ప్రొటెక్షన్. 4, జనాలు అనేది 4వ కారణం. ఈ 4 కారణాల వల్ల ఇష్యూలు జరుగుతాయి. బట్ జనాలు అనేది 4వ కారణం. ఫస్ట్ కారణం ఏంటి? అల్లు అర్జున్ రావడం. అల్లు అర్జున్ రాకపోయి ఉంటే ఇష్యూ జరిగేది కాదు కదా. అల్లు అర్జున్ అనే విషయం ప్రజలకు తెలియదు కదా. ఆ విషయం థియేటర్ యాజమాన్యానికి తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేయాలి. సరే, వాళ్ళు పోలీసులకు చెప్పారు, పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఇలాంటి ఇష్యూ ఏదైనా జరగచ్చు ఒకవేళ అనే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు కూడా తీసుకోలేదు. 1, అల్లు అర్జున్, 2, థియేటర్ యాజమాన్యం, 3, పోలీసులు. జనాలు సినిమాకి రావడం తప్పు అని అనుకుంటే అది మన తప్పు అవుతుంది. ఆ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలుసు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్
అల్లు అర్జున్ వేషాలు వేసుకుని అల్లు అర్జున్ డైలాగ్స్ చెప్తూ ఆ బాబు చుట్టుపక్కల వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక సినిమాకి తీసుకెళ్ళాలి అని మారం చేస్తే పాపం ఆ తండ్రికి అవ్వక తల్లి తీసుకుని వచ్చింది. మనం సక్రమంగా ఆలోచించకపోతే బాధితుల వైపు ఉండాలా బాధ్యుల వైపు ఉండాలా మనకు అర్థం కాదు. పైగా ఏదో నాయకుడు ఎవరో నాయకుడు చేసిన ప్రచారానికో లేదంటే మీడియా చేసిన ప్రచారానికో మనం బానిసలు అయిపోతాం, ఆ దారిలో కొట్టుకుపోతాం. కాబట్టి మనం సక్రమంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అలాగే ఈ ఇష్యూలో ఇంకొన్ని ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఎక్కడో ఒక నాయకుడు కారణంగా తొక్కిసలాట జరిగింది, అక్కడ చాలామంది చనిపోయారు, ఆ నాయకుడి మీద కేసు లేదు, శిక్షలు లేవు అంటున్నారు. అలాగే వేరే దగ్గర ఇంకేదో జరిగింది అంటున్నారు. అయితే ఇవన్నీ జరిగి ఉండొచ్చు, వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చు. వాళ్ళు అధికారం బలంతోనో రాజకీయ బలంతోనో ఆర్థిక బలంతోనో న్యాయం నుంచి చట్టాన్ని నుంచి తప్పించుకోవచ్చు. అలాగని మన అభిమాని హీరో కూడా తప్పించుకోవాలనుకుంటామా, అందామా? తప్పు కదా, అది తప్పుడు ఆలోచన కదా. అది ఇదే ఇష్యూ మనకి జరిగితే మన కుటుంబ సభ్యులు అంటే మన భార్యో మన అక్కో మన చెల్లో మన పిల్లలో చనిపోతే ఇలాగే మన అభిమాని హీరో కదా పర్వాలేదు మంచిగా చేశాడు అని సపోర్ట్ చేస్తామా? అంటే వేరే వాళ్ళకి జరిగితే ఒకలాగా మనకు జరిగితే ఒకలాగా మనం స్పందిద్దామా?